చూడండి, ఇప్పుడు మన ఆరోగ్యానికి 5 ఆటంకాలు వస్తున్నాయి బయట ప్రపంచం నుంచి. 1 మానసిక ఒత్తిడి, 2 ఎన్వైర్మెంటల్ పొల్యూషన్, 3 పెస్టిసైడ్స్ కెమికల్స్ మన బాడీలోకి వెళ్ళటం, 4 సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఏం పని చేయకుండా రోజంతా కుర్చీ మీద కూర్చుని కంప్యూటర్ మీద ఉండిపోవడం, 5వది ఎండోక్రైన్ గ్లాండ్స్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్. ఈ 5 కారణాల వల్ల అన్ని రోగాలు వస్తున్నాయి. ఈ 5టికి సొల్యూషన్ అనేది యోగాలో ఒక్కచోటే ఉంది. అలోపతిలో లేదు, హోమియోపతిలో లేదు, ఆయుర్వేదాలో లేదు. మీరు అడిగిన ప్రశ్న మొట్టమొదటి సంబంధించింది మానసిక ఒత్తిడి. మానసిక ఒత్తిడి ఎలా పోగొట్టుకోవాలి అని యోగాలో టెక్నిక్స్ ఉన్నాయి. అట్లాగే ఎన్వైర్మెంటల్ పొల్యూషన్ వల్ల ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతుంటే ఎట్లా ఆక్సిజన్ లెవెల్స్ పెంపొందించుకోవాలి మన లంగ్స్లో అనేది యోగాలో టెక్నిక్స్ ఉన్నాయి, ప్రాణాయామ టెక్నిక్స్. అట్లాగే పెస్టిసైడ్స్ కెమికల్స్ బాడీలో ఇంటెస్టైన్స్లో మిగిలిపోతే వాటిని క్లీన్ చేయడానికి యోగాలో క్లీనింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. స్టమక్ క్లీనింగ్, ఇంటెస్టైన్ క్లీనింగ్, డీటాక్సిఫికేషన్. ఇవి కాక ఎక్సర్సైజ్ మొత్తం బాడీలో అన్ని పార్ట్స్కి రావాలంటే ఊరికే వాకింగ్ చేస్తే కొంత పార్ట్స్కే వస్తాయి, అన్నిటికీ రావు. అలాగే స్విమ్మింగ్ చేస్తే కొంతకు వస్తుంది. అట్లా కాకుండా అన్ని పార్ట్స్ బాడీలో రావాలంటే ఏం చేయాలనేది ఒక 52 ఎక్సర్సైజెస్ టాప్ టు బాటమ్ హాఫ్ అన్ అవర్ పట్టేది సూక్ష్మ వ్యాయామం అని ఉంటుంది యోగా. ఇక లాస్ట్ ఐటమ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడానికి ఆసనాస్, యోగాసనాస్ చాలా ఉన్నాయి, ఒక 100 దాకా ఉన్నాయి. వాటి వల్ల థైరాయిడ్, పిట్యూటరీ, ప్యాంక్రియాస్, అడ్రినలైన్, లివరు ఇవన్నీ కూడా రెగ్యులేట్ అవుతాయి. రెగ్యులేట్ అయినప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్స్ తగ్గిపోద్ది. ఎక్కువగా ఉంటాం కానీ తక్కువగా ఉంటాం కానీ తగ్గి నార్మల్కి వస్తుంది. ఈ 5 ప్రయోజనాలు యోగాభ్యాసం వల్ల వస్తాయి కాబట్టి పర్ఫెక్ట్ హెల్త్ తెచ్చుకోవచ్చు.